వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఏప్రిల్ 8 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలం నాటి మట్టి పాత్రలలో 3730 సీసపు నాణ్యాలు ఎక్కడ లభించాయి? చూడండి, ఇక్ష్వాకుల కాలం నాటి నాణ్యాలు లభించాయి అన్నమాట. అవి ఎలా లభించాయంటే ఒక మట్టి పాత్రలు లభించాయి. ఈ మట్టి పాత్రలో 3730 సీసపు నాణ్యాలు ఉన్నాయన్నమాట. ఇవి ఏ కాలం నాటివని నిర్ధారించారంటే కనుక ఇక్ష్వాకుల కాలం నాటివని. ఇవి క్రీస్తు ఇక్ష్వాకుల కాలం నాటివని నిర్ధారించడంతో పాటు ఇవి క్రీస్తు శకం 2 లేదా 3వ శతాబ్దానికి చెందినవని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎక్కడ లభించాయి అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి గ్రామంలో లభించడం జరిగిందనమాట. దీనితో పాటు కొన్ని రాతి పూసలు లభించాయి. రాతి పూసలు కూడా లభించడం జరిగిందనమాట. నాణ్యాలతో పాటు రాతి పూసలు కూడా లభించాయి అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మన చరిత్రకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ 2 రాసే వాళ్ళకి ఇక్ష్వాకులపైన బిట్లు పడుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇక ఈ ముఖ్యంగా ఇక్ష్వాకులపైన బిట్లు ఏంది మనకి ఎగ్జామ్ పేపర్ ఉండదన్నమాట గ్రూప్ 2లో. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్ష్వాకుల గురించి అడుగుతూ ఉంటారు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి అన్నమాట. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకులలో అందరికంటే గొప్పవాడు వీర పురుషదత్తుడు. ఇక్ష్వాకులలో చివరివాడు రుద్ర పురుషదత్తుడు అన్నమాట. ఇక్ష్వాకుల ఆరాధ్య దైవం కార్తికేయ. ఇక్ష్వాకుల యొక్క ఓడరేవు వచ్చేసి ఘంటశాల. ఇక్ష్వాకుల రాజ్య లాంఛనం వచ్చేసి సింహం అన్నమాట, లయన్. ఓకేనా, ఇట్లా మనకి ఇక్ష్వాకుల పైన బిట్లు పడుతూ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్ష్వాకులకు సంబంధించి ఓకేనా, మళ్ళీ ఒకసారి రాజధాని విజయపురి, రాజ్యస్థాపకుడు శ్రీ శాంతమూలుడు, గొప్పవాడు వీర పురుషదత్తుడు, చివరివాడు రుద్ర పురుషదత్తుడు అన్నమాట. ఈ వీర పురుషదత్తుడు అవలంబించిన మతం బౌద్ధ మతం అన్నమాట. ఇతన్ని దక్షిణ భారతదేశ అశోకుడిగా పిలుస్తారు, వీర పురుషదత్తుడిని. ఓకేనా, దక్షిణ భారతదేశ వీర పురుషదత్తుడు. ఇక్ష్వాకుల యొక్క మతం వచ్చేసి శైవ మతం, బౌద్ధ మతం అన్నమాట. ఇక్ష్వాకుల అధికార భాష వచ్చేసి ప్రాకృతం అన్నమాట, ప్రాకృతం. స్లోవేకియా దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? స్లోవేకియా దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వారు పీటర్ పెలిగ్రిని. ఇమెయిల్లో చూడొచ్చు మనం, పీటర్ పెలిగ్రిని. ఆయన ఇప్పుడు స్లోవేకియాలో జరిగినటువంటి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఆయన విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు నూతన ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగిందనమాట. ఎవరు? పీటర్ పెలిగ్రిని. స్లోవేకియా ప్రెసిడెంట్ పీటర్ పెలిగ్రిని, నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇటీవల కొన్ని ప్రధానమంత్రుల అధ్యక్షులు కొత్తగా ఎక్కడ వచ్చారని మనం చూస్తే కనుక, పాకిస్తాన్ దేశ నూతన అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ అన్నమాట. అదే భూటాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా షెరింగ్ తోబ్గే. అదేవిధంగా ఇటీవల బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే కనుక అక్కడ తిరిగి ప్రధానమంత్రి అయింది షేక్ హసీనా. బంగ్లాదేశ్ ఎన్నికల్లో తిరిగి ప్రధానమంత్రి అయింది ఎవరంటే షేక్ హసీనా. అదేవిధంగా ఈజిప్ట్ దేశ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దుల్ ఫతా అల్ సిసి మళ్ళీ తిరిగి గెలవడం జరిగింది. ఈజిప్ట్ దేశ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దుల్ ఫతా అల్ సిసి 2023 మన దేశ రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ అన్నమాట. అబ్దుల్ ఫతా అల్ సిసి ఆయన మళ్ళీ తిరిగి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగిందనమాట. అదేవిధంగా ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా గాబ్రియల్ అటాల్. ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి గే అయిన ప్రధానమంత్రి ఆయన అనమాట, గాబ్రియల్ అటాల్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, గాబ్రియల్ అటాల్. ఇటీవల మన దేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చాడనమాట రిపబ్లిక్ డే వేడుక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు వచ్చాడనమాట. అదేవిధంగా ఇటీవల మనకి
ఇక్కడ మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మయూజు. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మయూజు. కాంగో దేశ నూతన ప్రధానమంత్రిగా జుడిత్ తులుకా. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అన్నమాట కాంగోలో, జుడిత్ తులుకా. అదే సెనగల్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఔస్మానే సొంకో. ఇటీవల నేను చెప్పుకున్నాం మనం ఇవన్నీ కూడా. ఔస్మానే సొంకో సెనగల్ దేశ నూతన ప్రధానమంత్రి అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నూతన అధ్యక్షులు, నూతన ప్రధానమంత్రుల నూతన ఎన్నికలు వచ్చినప్పుడు మనం చదువుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో అతి శక్తివంతమైన లేజర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ప్రపంచంలోనే అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ అంట. ఆ లేజర్ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏదంటే రొమేనియా దేశ శాస్త్రవేత్తలు ఈ లేజర్ను అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఈ రొమేనియా దేశ రాజధాని ఏదంటే బుకారెస్ట్ అనమాట. రొమేనియా దేశ భాష రొమేనియన్. రొమేనియన్ దేశ కరెన్సీ రొమేనియన్ లు. రొమేనియా ప్రెసిడెంట్ క్లాస్ ఐహనిస్. నోట్ చేసుకోండి. ఓకేనా. ఇటువంటి రొమేనియా దేశానికి చెందినటువంటి, అంటే యూరప్ ఖండంలో ఒక దేశం అన్నమాట రొమేనియా దేశం. నాటోలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది రొమేనియా నాటోలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రొమేనియా అనేటువంటి దేశం చెప్పుకోదగిన దేశమే అనమాట. ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్తలే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ను తయారు చేయడం జరిగిందనమాట. ఈ లేజర్ అనేటువంటిది ఆరోగ్య రంగంలో కావచ్చు, అదేవిధంగా అంతరిక్షయాన రంగంలో బాగా ఉపయోగపడే విధంగా ఇది ఉంటుందంట. దీంట్లో ఆరోగ్యానికి మరియు రక్షణకి, అంటే అంతరిక్షయానానికి, అంతరిక్ష రంగానికి ఉపయోగపడే విధంగా లేజర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. లేజర్ యొక్క పూర్తి పేరు ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. LASER లేజర్ యొక్క పూర్తి పేరు ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే నిన్నటి కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాను క్వశ్చన్. ఓకేనా. మొక్కలు పీకినప్పుడు అవి ఏడుస్తాయని చెప్పి వాటి యొక్క శబ్దాన్ని ఓకేనా రికార్డ్ చేయడం జరిగింది. అది ఏ దేశ శాస్త్రవేత్తలు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను చెప్పాను అనమాట. ఎందుకంటే సైంటిస్టులు వచ్చారు కాబట్టి ఈ సైంటిస్టుల పరంగా నిన్నటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. మొక్కలు వాటిని పీకినప్పుడు ఏడుస్తాయి. ఆ ఏడ్చేటువంటి శబ్దాన్ని రికార్డ్ చేసినారనమాట. ఆ శబ్దాన్ని రికార్డ్ చేశారు. ఆ దేశ శాస్త్రవేత్తలు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, 2024 ఏప్రిల్ 7 నాటికి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై ఎంతకాలం అయినది? చూడండి, 2024 ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై 6 నెలలు పూర్తయిందనమాట. 6 నెలలు పూర్తయింది. 2023 అక్టోబర్ 7వ తారీఖున పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై ఆపరేషన్ అల్ అక్సా పేరుతో ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. హమాస్ మిలిటెంట్లు, పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు అనమాట. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశము ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్స్. ఓకేనా. ఐరన్ స్పోర్డ్ పేరుతో పాలస్తీనాపైకి ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ పేరుతో ఓకేనా అదే విధంగా తిరుగుబాటు చేసిందనమాట. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ 7వ తేదీ నాటికి 6 నెలలు పూర్తి కావడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రెండు ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ అల్ అక్సా, ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్, పాలస్తీనా, ఇజ్రాయెల్. చూడండి, పాలస్తీనా అనేటువంటిది ఇస్లామిక్ కంట్రీ అనమాట. అదే ఇజ్రాయెల్ అనేటువంటిది యూదుల కంట్రీ, యూదుల దేశం అనమాట. యూదు మతానికి చెందిన దేశం అనమాట. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం అయితే పాలస్తీనా రాజధాని రమల్లా. ఇజ్రాయెల్ భాష అరబిక్, పాలస్తీనా భాష అరబిక్. ఇజ్రాయెల్ దేశ కరెన్సీ షెకిల్, పాలస్తీనా దేశ కరెన్సీ న్యూ షెకిల్ అనమాట.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. పాలస్తీనా ప్రధానమంత్రి, ఓకేనా, పాలస్తీనా ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన యుద్ధం, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, రైట్. ఇకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా అనగానే మన భారతదేశం ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులను కాపాడడం కోసం ఒక ఆపరేషన్ చేపట్టిందనమాట. ఆపరేషన్ అజయ్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ అజయ్ అనమాట. ఆపరేషన్ అజయ్, ఓకేనా. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో ఉన్న భారతీయులను కాపాడడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది అని అడుగుతాడు. ఆపరేషన్ అజయ్ అని ఆన్సర్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను ఈ క్రింది ఏ ఐఐటి తీసుకొచ్చింది? నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను తీసుకొచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట. ఐఐటి ఖరగ్పూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దేశంలో మొట్టమొదటి ఐఐటి ఏదంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట. 1951. దేశంలో మొత్తం ఐఐటీలు 23 ఉన్నాయి ఇప్పటి వరకు, ఓకేనా. అలా మొదటి ఐఐటి ఖరగ్పూర్. ఈ ఐఐటి ఖరగ్పూర్ ఇప్పుడు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ను తీసుకొచ్చిందనమాట. ఏంటి దీని యూజ్? నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యొక్క యూజ్ ఏంటంటే కనుక, మన భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. అది ఏదైనా కావచ్చు, ఓకేనా. అలా నేషనల్ కావచ్చు, స్టేట్ వైజ్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్కైనా కావచ్చు, ఓకేనా. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనమాట. దీనిలో భాగంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. అదే సిబిఎస్ఈ సిలబస్ అనమాట. సిబిఎస్ఈ సిలబస్ చదవాలి, ఓకేనా. జేఈఈ వాళ్ళు కావచ్చు, ఓకేనా. ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం మనం రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఇప్పుడు అలా పుస్తకాల రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో మనకు లభ్యం అవుతాయి అన్నమాట. దాన్ని తీసుకొచ్చిందనమాట ఒక వెబ్సైట్ రూపంలో. అదే ఐఐటి ఖరగ్పూర్. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో ఒక వెబ్సైట్ అనమాట. ఐఐటి ఖరగ్పూర్ తీసుకొచ్చిందనమాట, ఓకేనా. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చక్కగా, ఓకే, ఎటువంటి పేపర్ అవసరం లేకుండా డిజిటల్ అంటే మనకు ఫోన్ ద్వారా చూసుకోవడము, ఓకేనా. అదేవిధంగా నెట్లో వెళ్ళి చూసుకోవడం కావచ్చు. ఇట్లా ఏ దాని ద్వారా అయినా సరే డిజిటల్ రూపంలో మనం ఆ సమాచారాన్ని సేకరించుకోవచ్చు అనమాట. ఇలా ఉపయోగపడే విధంగా ఐఐటి ఖరగ్పూర్ ఈరోజు మన ముందు నిలిచింది, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఐఐటీల ప్రస్తావన వచ్చినప్పుడు ఐఐటీలన్నీ ఒక చోట నోట్ చేసుకోమని చెప్తున్నా, ఓకేనా. ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉడాయ్ అంటారు, UIDAI అంటే ఆధార్ కార్డు ఉంటుందన్నమాట. అదే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి కూడా సాంకేతికతను ఇస్తున్నటువంటి ఐఐటి ఏదంటే ఐఐటి బాంబే. కానీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సాంకేతికతను అందిస్తున్న ఐఐటి ఏదని అడుగుతాడు. ఐఐటి బాంబే అనమాట. అదేవిధంగా అగ్నికుల్ అనేటువంటిది ఒక స్టార్టప్ కంపెనీ ఉంటుందన్నమాట. మనకి ఈ ప్రైవేట్ ఈ శాటిలైట్స్, ఓకే, లాంచింగ్ చేయడం కోసం ఒక సంస్థ అనమాట మద్రాసులో. ఓకే, దానికి ఉపయోగపడుతున్న ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్ అనమాట. ఐఐటి మద్రాస్. అట్లా ఐఐటి మద్రాసు, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి పాలక్కడు, ఐఐటి మండి, ఐఐటి బిలాయ్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఇట్లాంటివన్నీ కూడా వార్తలు నిలుస్తూ ఉంటాయన్నమాట. వాటన్నింటి కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి ఒక చోట, ఓకేనా. కాబట్టి ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ ఉంది కాబట్టి దాని విషయం మీరు ఐఐటీలలోనే యాడ్ చేసుకోమని, ఓకేనా, చెప్తున్నా. అవన్నీ కూడా యాడ్ చేసుకొని మిగతా అవన్నీ కూడా ముందు రాసుకున్నవన్నీ కూడా రివిజన్ చేయండి ఒకసారి. సిక్స్త్ క్వశ్చన్, విప్రో నూతన సీఈఓగా ఈ క్రింది ఎవరు నియమితులయ్యారు? చూడండి, విప్రో అనేటువంటిది చాలా గొప్ప సంస్థ అని మనందరికీ తెలుసు. విప్రో అనేటువంటిది 1945లో ఏర్పడింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపే 1945లో ఏర్పడినటువంటి ఒక దిగ్గజ సంస్థ అనమాట విప్రో అనేటువంటిది. 1945. విప్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. విప్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. విప్రో వ్యవస్థాపకుడు ఎవరంటే అసం ప్రేమ్జీ అనమాట. విప్రో ప్రస్తుత యజమాని ఎవరంటే కనుక అజీం ప్రేమ్జీ. విప్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక రిషద్ ప్రేమ్జీ అనమాట. వ్యవస్థాపకుడేమో అసం ప్రేమ్జీ, ఓకేనా. ఈ ప్రజెంట్ యజమాని ఏమో అజీం ప్రేమ్జీ, ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి రిషద్ ప్రేమ్జీ. ఇక విప్రో నూతన సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం ఆయనే శ్రీనివాస్ పల్లియా.
మన ఇమెయిల్లో చూడొచ్చు శ్రీనివాస్ పల్లియాను, ఆయన విప్రో ప్రజెంట్ సీఈఓగా కొత్తగా అపాయింట్మెంట్ కావడం జరిగిందనమాట. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి, శ్రీనివాస్ పల్లియా అనేటువంటి వ్యక్తి వార్తల్లో ఉన్నాడు. ఈయన విప్రో నూతన సీఈఓగా నియమించబడి వార్తల్లో నిలవడం జరిగిందనమాట. చూడండి, విప్రో అనేటువంటిది ఒక కన్సల్టెంట్ అనమాట, సంస్థ అనమాట. వ్యాపార సేవను అందించేటువంటి సంస్థ కూడా, సమాచార సాంకేతికను అందించేటువంటి సంస్థ కూడా, ఇట్లా మల్టీనేషనల్ కంపెనీ అనమాట, బహుళజాతి సంస్థ అనమాట విప్రో అనేటువంటిది. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీని హెడ్ ఆఫీసు బెంగళూరులో ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంది? బెంగళూరు. ఓకేనా. సెవెంత్ క్వశ్చన్, జిపోరిజియా అణువిద్యుత్ కేంద్రం వార్తల్లో ఉండగా ఇది ఎక్కడ కలదు? చూడండి, జిపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. జిపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఇది అంటే మాత్రం ఉక్రెయిన్ అనమాట. ఈ ఉక్రెయిన్లో ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రం తరచుగా ఈ యుద్ధం వల్ల, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఈ యుద్ధం వల్ల తరచుగా దీనిపైన దాడులు జరుగుతూ ఉన్నాయన్నమాట. అట్లా ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాడులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి జిపోరిజియా అణు విద్యుత్ కేంద్రం పైన. కానీ దీనివల్ల ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అంటారనమాట, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ బాగా ఆందోళన చెందుతూ ఉందన్నమాట. ఎందుకంటే యూరప్ ఖండానికి అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఇది. యూరప్ ఖండంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల్లో అన్నిటికంటే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది అంటే కనుక ఈ జిపోరిజియా అటామిక్ పవర్ ప్లాంట్, లేదా దీన్నే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు అనమాట. అటామిక్ పవర్ ప్లాంట్ అన్నా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నా ఒకటే, తెలుగులో అయితే అణు విద్యుత్ కేంద్రం అంటారనమాట. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఓకేనా ఇవి మనకు ఉపయోగపడతాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ బాగా ఆందోళన చెందుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఈ అణు విద్యుత్ కేంద్రాలపైన దాడులు జరిగినప్పుడు ఇవి పర్యావరణానికి బాగా నష్టం కలిగిస్తాయి అన్నమాట. పర్యావరణానికి బాగా నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన చెందుతూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ ఉందంటే ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. IAEA గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మన భారతదేశంలో కూడా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మొట్టమొదటి మన భారతదేశ అణు విద్యుత్ కేంద్రం ఏదంటే మహారాష్ట్రలోని తారాపూర్, 1969లో ఏర్పడింది తారాపూర్. కానీ అదేవిధంగా మరికొన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు చూస్తే కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటక. కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ? కర్ణాటక. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ? మహారాష్ట్ర. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం కాక్రపార గుజరాత్ అన్నమాట. రావత్భట్ అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్. దాన్ని కోటా అని కూడా అంటారు. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్. నరోరా ఉత్తరప్రదేశ్. కల్పక్కం అటామిక్ పవర్ ప్లాంట్, కల్పక్కం వచ్చేసి తమిళనాడు. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం, కుడంకులం వచ్చి తమిళనాడు. ఇవి అణు విద్యుత్ కేంద్రాలు అనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం. అది ఎక్కడ అంటే కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ నిర్మించబోతూ ఉన్నారంటే కనుక ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. అట్లా భారతదేశంలో కొన్ని అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాట్లకు ప్రణాళికలు ఉన్నాయన్నమాట. ఓకేనా. అలా ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. ఎయిత్ క్వశ్చన్, మంచులో మల్చింగ్ ప్రక్రియ ద్వారా పుచ్చకాయలు పండిస్తూ వార్తల్లో ఉన్న పే విలేజ్ ఎక్కడ ఉంది? చూడండి, మంచులో ఏదైతే మంచు, SNOW, స్నో అంటే మంచే కదా. ఓకేనా. ఏదైతే మంచు ఉందో ఆ మంచులో పుచ్చకాయలు పండిస్తూ పే అనేటువంటి విలేజ్ వార్తల్లో ఉందన్నమాట. ఈ పే అనేటువంటి విలేజ్ ఎక్కడ ఉంది అంటే లడాఖ్లో ఉందన్నమాట. ఓకే, లడాక్ అనేటువంటి ప్రాంతం లేకపోతే ఎక్కడ చూసినా మనకు మంచే. ఎందుకంటే హిమాలయాల ప్రాంతం కాబట్టి మంచు ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని మనకి ఓకేనా. ఇప్పుడు తార్ ఎడారి ఎట్లయితే ఉష్ణ ఎడారిగా ఉంటుందో మంచు ఎడారి మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట. ఈ లడాక్ అనే ప్రాంతంలో ఏ ప్రక్రియ ద్వారా ఈ పుచ్చకాయలు పండిస్తున్నారు ఈ మంచులో అంటే కనుక ముల్చింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా. ముల్చింగ్ అంటే ఏం లేదు, ఒక పాలిథిన్ కవర్ లాంటిది అనమాట. ఈ పాలిథిన్ కవర్ లాంటిది కప్పి ఆ కవర్లోంచి మనకు ఆ వృక్షాలు అనేటువంటివి, పుచ్చకాయలు అనేటువంటివి పండిస్తూ ఉన్నారనమాట. మన సైడ్ కూడా కొన్ని చోట్ల మనం కొన్ని ప్రాంతాలకు పోతే కనుక మల్చింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం అనేక రకమైనటువంటి ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇట్లాంటివి పండించడం చూస్తూ ఉంటామన్నమాట. అలా మల్చింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా పే అనేటువంటి ఒక విలేజ్లో
ఈ పుచ్చకాయలు పండిస్తున్నారనమాట మంచులో. అలా వార్తల్లో ఉంది ఈరోజు. ఆ విలేజ్ పే విలేజ్ అది ఎక్కడ ఉందంటే కనుక లడాక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లడాక్ అనేటువంటిది ఒక కేంద్ర పాలిత ప్రాంతం అనమాట. జమ్మూ కాశ్మీర్ నుంచి వేరైన ఒక కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నిటికంటే పెద్దది విస్తీర్ణం లేదంటే లడాకే. ఇక లడాక్ రాజధాని ఏదంటే లేహ్, మరొకటి కార్గిల్ అనమాట. 2 రాజధానులు ఉంటాయి, లేహ్ ఒకటి, కార్గిల్ ఒకటి. జమ్మూ కాశ్మీర్ కూడా 2 రాజధానులు ఉంటాయి, శ్రీనగర్ ఒకటి, జమ్మూ ఒకటి అనమాట. 2019 అక్టోబర్ 31వ తారీఖున ఈ 2 కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయన్నమాట. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రంగా ఉంటే ఆ రాష్ట్రాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడమే కాకుండా దాని నుంచి లడాక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా వేరు చేయడం జరిగిందనమాట. డేట్ గుర్తుపెట్టుకోవాలి, 2019 అక్టోబర్ 31వ తారీఖున అనమాట. ఇలా జమ్మూ కాశ్మీర్, లడాక్. జమ్మూ కాశ్మీర్కి ఏమో అసెంబ్లీ ఉంటుంది, లడాక్కు అసెంబ్లీ ఉండదనమాట. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అనమాట. జమ్మూ కాశ్మీర్కు హైకోర్టు ఉంటుంది, లడాక్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్న హైకోర్టు పరిధి కిందకి వస్తుందన్నమాట. అది కూడా మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి. ఓకేనా, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివి కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏవైనా వార్తల్లో ఉన్నప్పుడు దానిపైన తీసుకొచ్చి ఎందుకు ఇది వార్తల్లో ఉంది అని అడుగుతారనమాట. ఓకేనా. 9th క్వశ్చన్, మై సిజిహెచ్ఎస్ యాప్ స్కీమును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? చూడండి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు ఇప్పుడు అంటే కనుక మన్సుఖ్ మాండవీయ గారు. ఈ మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించినటువంటి ఒక యాప్ అనమాట, అదే మై సిజిహెచ్ఎస్. మై సిజిహెచ్ఎస్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా, వారి ఐడీలు ఉంటాయి కదా, వారందరినీ కూడా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి కింద లింక్ చేయడం తప్పనిసరి చేసిందనమాట. ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారులు ఉంటారో వారందరినీ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఓకేనా స్కీమ్ కింద లింక్ చేయడం తప్పనిసరి చేసిందనమాట. దానిలో భాగంగా లబ్ధిదారుల కోసం ఒక యాప్ను స్టార్ట్ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఓకేనా, ఆ యాప్ పేరు ఏంటంటే కనుక మై సిజిహెచ్ఎస్. సిజిహెచ్ఎస్ అంటే చెప్పా ఇప్పుడే, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మన కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరంటే కనుక మన్సుఖ్ మాండవీయ. ఇవి నోట్ చేసుకోవాలి. ఈ యాప్ల పైన కూడా ఎగ్జామ్లో బిట్లు పడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరెవరు ఏ యాప్ నుంచి చేస్తున్నారో ఆ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి, కనీసం ఆ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా, కంప్యూటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ యాప్ల ఉద్దేశము, ఆ యాప్లో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఒక చోట యాప్లో వచ్చినప్పుడు నోట్ చేసుకోమని ఓకేనా సూచన. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. 100 రూపీస్కే 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం, అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇవాళ లాస్ట్ క్వశ్చన్, పరివర్తన్ చింతన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, పరివర్తన్ చింతన్ అనేటువంటిది ఒక ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అనమాట. సాయుధ దళాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చే విధంగా ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అనమాట. ఇది ఏప్రిల్ 8వ తారీఖున న్యూఢిల్లీలో సమావేశం అయ్యిందనమాట. దీనికి చైర్మన్గా లేదా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే కనుక అనిల్ చౌహాన్ అనమాట. ఎవరు అనిల్ చౌహాన్ అంటే కనుక ప్రజెంట్ సిడిఎస్ అనమాట, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్. సిడిఎస్కు సంబంధించి 2వ వ్యక్తి అనమాట ఈయన. సిడిఎస్ మొదటి సిడిఎస్ ఎవరంటే కనుక బిపిన్ రావత్. 2వ సిడిఎస్ ఎవరంటే కనుక అనిల్ చౌహాన్ అనమాట. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఏదైతే డిఫెన్స్ స్టాఫ్ ఉంటుందో దానికి సంబంధించిన చీఫ్ అనమాట ఇతను. ఎవరిప్పుడు? అనిల్ చౌహాన్. ఆయన ప్రజెంట్ పరివర్తన చింతనకి అధ్యక్షుడిగా ఒక నియమితులు కావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, బిపిన్ రావత్ అనేటువంటి వ్యక్తి మొదటి సిడిఎస్. ఆయన తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో కన్ననూరు వద్ద ఆయన ఆ ప్రమాదంలో మరణించడం జరిగింది, మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఆయన గౌరవార్థం మనకి తూర్పున అత్యంత చివరి ప్రాంతం ఏది, అరుణాచల్ ప్రదేశ్లో కిబుతు అనేటువంటి ప్రాంతం అనమాట. ఆ కిబుతు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కమాండ్కి ఇతని పేరే పెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా నేపాల్ దేశంలో ఉన్నటువంటి ఒక దేవాలయం, అదే ఒక ముక్తినాథ దేవాలయం అనమాట. ముక్తినాథ దేవాలయంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గంట, ఒక బెల్లుకి ఈయన పేరు పెట్టడం జరిగిందనమాట.
ఇక్కడ నేపాల్కు భారతదేశానికి మధ్య జరిగేటువంటి ఏకైక యుద్ధ విన్యాసం ఏదంటే కనుక సూర్య కిరణ్. నేపాల్కు భారతదేశానికి మధ్య జరిగేటువంటి ఏకైక యుద్ధ విన్యాసం ఏదంటే సూర్యకిరణ్ అనమాట. నేపాల్ దేశంలో ఉన్న అత్యంత అద్భుతమైన దేవాలయం ముక్తినాథ దేవాలయం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి గంటకు ఎవరి గౌరవార్థం పేరు పెట్టడం జరిగిందంటే కనుక మొదటి CDS బిపిన్ రావత్ పేరు అనమాట. అదేవిధంగా తూర్పు భారతదేశంలో అత్యంత చివరి ప్రాంతం అనమాట మనకి అరుణాచల్ ప్రదేశ్లో కిబుత్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక కమాండ్కి ఈయన గౌరవార్థమే బిపిన్ రావత్ గౌరవార్థమే నామకరణం చేయడం జరిగిందనమాట. ఆయన తర్వాత రెండవ CDSగా వచ్చినటువంటి వ్యక్తి అనిల్ చౌహాన్. ఇప్పుడు ఆయన ఈ పరివర్తన్ చింతనకి అధ్యక్షుడిగా నియమించబడడం జరిగింది. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.